సార్, ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ఉద్యమంపై పాక్ యూత్ కూడా స్పందిస్తోంది. దానివైపు అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని చూసి ఇక్కడున్న పౌర సమస్యలపై మన యూత్ ఎందుకు మాట్లాడలేకపోతోంది అని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ అండి, ఇప్పుడు మనకి సీజేపీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే జెన్జీ ఉద్యమం అనేది భారతదేశంలో జరుగుతుంది. ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారతదేశం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా ప్రధానమైన దేశం. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే కాదండి, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అండి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 18%, 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఏ పరిణామం, అది కూడా ప్రజాస్వామ్యానికి జరిగిన ఉద్యమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందండి. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మన దగ్గరున్న పాకిస్తాన్, బంగ్లా, నేపాల్ ఏమనుకుంటున్నాయి, అమెరికాలో ఈ మూమెంట్ని ఎలా చూస్తున్నారు, యూరోప్లో ఎలా చూస్తున్నారు, ప్రపంచంలో మన శత్రు దేశాలు చైనా ఎలా చూస్తుంది, ఇవన్నీ మనం చూడాలి. అసలు భారతదేశంలో జరుగుతున్న యూత్ మూవ్మెంట్ని అసలు వెస్టర్న్ కంట్రీస్ అయితే కొని ఆడుతున్నాయి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ మోస్ట్లీ ఏంటంటే యూరోపు, అమెరికా ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి అన్నమాట. ప్రజాస్వామ్య ఉద్యమాలకి అవి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాయి. ఎందుకంటే యుఎస్లో ట్రంప్కి వ్యతిరేకంగా 50 స్టేట్స్లో నో కింగ్స్ మూమెంట్ జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మూమెంట్ని తొక్కు పెట్టడం అనేది అసంభవం అనమాట యుఎస్, యూకేలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భూతద్దాలతో వెస్టర్న్ పత్రికలు చూస్తాయి. ఇప్పుడు వెస్టర్న్ పత్రికలు ఏంటంటే, వెస్టర్న్ పత్రికలు ముఖ్యంగా గార్డియను, ద వైరు, నేషనల్ ట్రిబ్యూన్ అని, తర్వాత ఏంటంటే బీబీసీ, తర్వాత న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఈ పేపర్లు ఎలా ఉంటున్నాయంటే మోడీ గవర్నమెంట్ సీజేపీ పార్టీకి లొంగింది చాలా వరకు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయించకపోయినా చాలా సంస్కరణలకి ప్రతిస్పందన వచ్చింది. కొన్ని రోజుల తర్వాత, 4-5 వారాల తర్వాత అనుకుంటే అవి చెప్తున్నాయి. అంటే మోడీ ప్రజా ఉద్యమం, అది కూడా విద్యార్థుల మూమెంట్కి తలొగ్గిన మోడీ అనుకుంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇంకా మోడీ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండి తన మంత్రిని రక్షించుకుంటున్నారు అనే ఈ యొక్క అర్థంలో ఈ పేపర్లన్నీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, బీబీసీ, ఈ యొక్క పేపర్లని. ఇక మిడిల్ ఈస్ట్కి వెళ్తే ఆల్ జజీరా అనేది మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఆల్ జజీరా ఏంటంటే కాస్త మోడీ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కాస్త డిఫరెంట్గా ఆలోచించడం అనేది మనం అక్కడ చూస్తాం. ఇక పాకిస్తాన్కి వెళ్తే ఇప్పుడు పాకిస్తాన్ తన చరిత్రలోనే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిందని చెప్పాలన్నమాట. ఒక అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది దీని మీద. ఎందుకంటే పాకిస్తాన్ విదేశీ స్పోక్స్ పర్సన్ని జర్నలిస్టులు ఈ క్వశ్చన్ అడిగారన్నమాట. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మీద లాఠీ చార్జీలు ఇవి జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మీరు ఏమంటారని పాకిస్తాన్ ప్రతినిధి అడిగితే పాకిస్తాన్ ఫస్ట్, ఇది భారత అంతర్గత వ్యవహారం, ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ఇండియా, మాకు సంబంధం లేదని మాట్లాడింది. ఈ విషయం మీద ఇంకెప్పుడూ కూడా పాకిస్తాన్, ఎందుకంటే ఇది పాకిస్తాన్లో ఒక రకమైన భయం పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉంది. ఇండియాలో వచ్చిన ఈ విద్యార్థుల మూమెంటు అసలు ఇండియాలో కాదు ఉందా లేదా కానీ పాకిస్తాన్లో రావాలి. ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఎంటైర్ యూత్ మాట్లాడుకునేది ఏంటంటే, ఇండియాలో యూత్ రోడ్డు మీదకి వచ్చి విద్యా సంస్కరణల మీద మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒక అద్భుతంగా విద్యార్థులు అక్కడ జంజీ చేస్తుంది. మనం ఎప్పుడు వస్తాంరా, మనం రామా క్రికెట్ ఇస్లామాబాద్లో, ఈ కరాచీలో జరిగే, లాహోర్లో జరిగే క్రికెట్ మ్యాచ్లకు వెళ్తామా అని ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడం ఎంటైర్ పాకిస్తాన్ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. సోషల్ యాక్టివిస్టులు కూడా నిందిస్తున్నారు అక్కడ యూత్ని అనమాట. కాబట్టి ఒక యూత్లో ఒక రకమైన అట్మాస్ఫియర్ వచ్చింది. అరే మనం ఎక్కువ బాధలు పడేది మనం రోడ్డు మీదకి రావాల్సింది. ఇది పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్లో, పాకిస్తాన్ ఆర్మీలో ఒక రకమైన భయం వచ్చింది. ఎందుకంటే ఇండియాలో విద్యా సంస్కరణలే, పాకిస్తాన్లో యూత్ వచ్చిందంటే ఎంటైర్ పాకిస్తాన్లో ఆర్మీ, తర్వాత ఈ గవర్నమెంట్లు రిజైన్ చేయాలనేది వస్తుంది. ఇంకా అంతకంటే ఏమీ రాదనమాట. సో పాకిస్తాన్, ఇటు నేపాల్లో కూడా విద్యార్థుల మనం చేసాం, తర్వాత ఇండియా వెళ్ళిందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు నేపాలీ పేపర్లు. బంగ్లాదేశ్లో కూడా మనం డెమోక్రటిక్ రిఫార్మ్స్, కొత్త గవర్నమెంట్ తెప్పించాం. ఇప్పుడు ఇండియాలో లేటుగా వచ్చింది కానీ ఇండియాలో కూడా విద్యార్థులు బయటకు వచ్చారని బంగ్లా పేపర్లో మనం చూస్తున్నాం. పాకిస్తాన్ డాను, బంగ్లా, ఈ టైమ్స్ ఇలాంటి పేపర్లో మనం చూస్తున్నాం. తర్వాత ఈ విధంగా మళ్ళీ చైనాలో ముఖ్యంగా ఏంటంటే, చైనా చాలా డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. చైనాలో అంత ఫ్రీ మీడియా ఉండదు. కాకపోతే చైనా ఏం చెప్తుందంటే, చైనా పేపర్లు ముఖ్యంగా చైనా ఈ యొక్క గ్లోబల్ టైమ్స్, ఈ పేపర్లు, ఇలాంటి పేపర్ అన్నింటిలో ఏముందంటే, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అక్కడ నిరుద్యోగం, తర్వాత యూత్లో అసంతృప్తి, ఇవన్నీ పేరుకుపోవడం అనేది ఒక ఉద్యమంగా వచ్చిందన్నట్టు చైనా చెప్తుందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ రెస్పాన్స్, అక్రాస్ ది ఆల్ కాంటినెంట్స్ మన రెస్పాన్స్ చూడొచ్చు. బట్ ది సీజేపీ మూమెంట్ ఇన్ ఢిల్లీ అనేది అక్రాస్ ది గ్లోబల్ ప్రతి దేశంలో కూడా ఇది
ఆల్మోస్ట్ పబ్లిష్ అయిందని మనం చెప్పవచ్చు. యుఎస్లో ప్రదర్శన, యూపీ, ఇప్పుడు యూకే లాంటి కంట్రీల్లో వీళ్ళకి సపోర్ట్గా కాస్త అక్కడ విద్యార్థులు కూడా అక్కడ ఇండియన్ పీపుల్ బయటికి రావడం అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఇంటర్నేషనల్లో ఇప్పుడు ప్రజా ఉద్యమం అంటే ప్రజాస్వామ్యంలో ఒక సంస్కరణ. కానీ భారతదేశం ఏంటంటే ఇది అందరూ ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు భారతదేశంలో జరిగే ఈ సిజేపీ మూమెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ నెగిటివ్, ఇట్స్ ఏ పాజిటివ్. డెమోక్రసీలో డెమోక్రటిక్ డెఫిషియట్, ప్రజాస్వామ్యంలో ఉన్న లోటుని పూడ్చడానికి ప్రశ్నించే గుణాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వెస్ట్రన్ మీడియాలో దీన్ని పాజిటివ్గానే చూస్తున్నారు, ఎందుకంటే ప్రశ్నించే గుణం. కానీ ఇది పాకిస్తాన్, చైనాల్లో ఈ ప్రశ్నించే హక్కులు అక్కడ ఉండవు. కాబట్టి భారత యూత్ని చూసి, భారత యూత్కున్న ఈ హక్కుల్ని, ఈ ప్రజాస్వామ్య ఈ ఉద్యమాలను చూసి ఇటు పాకిస్తాన్, ఇటు చైనాలో కుళ్ళుకుంటున్నారు ఆ యూత్ అనమాట. వాళ్ళే అవేకన్ అవుతే ఇటు చైనా, పాకిస్తాన్లో రెవల్యూషన్ వస్తాయి అనమాట. ఇది ఒక భారత ప్రజాస్వామ్యం, ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనేది ఈరోజు సిజేపీ మూమెంట్లో మనం చూడొచ్చు. ఇలాంటి మూమెంట్లు ఉంటేనే ప్రజాస్వామ్యంలో లోటు పూరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అంతర్జాతీయ మీడియా ఏమనుకుంటుందా అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్స్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ కాబట్టి.